ఇప్పుడు 2025లో మేము దుబాయ్‌లో సెటిల్ అయ్యాము. కానీ నా జర్నీ దుబాయ్‌లో ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 2022లో స్టార్ట్ అయింది. అప్పటికి నాన్నగారైతే దుబాయ్‌లో ఉన్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను ఒక్కదాన్నే ఇండియా నుంచి దుబాయ్‌కి రావాల్సిన సిట్యుయేషన్ అయితే వచ్చింది. అప్పటి వరకు అసలు నేనెప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు. అసలు ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటది? ప్రాసెస్ ఎలా ఉంటది? అన్నది ఏమీ ఐడియా లేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అయితే ఉంది. నేను ఒక్కదాన్నే సోలోగా ట్రావెల్ చేయాలి. ట్రైన్‌లో, బస్‌లో అండ్ ఫ్లైట్‌లో అని. ఆ మూమెంట్‌లో నాకు కొంచెం భయమేసింది, టెన్షనేసింది. కాకపోతే నేనిప్పుడు గాని ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోలేదు అంటే, లైఫ్‌లో నేను ఏదో ఒక టైంలో రిగ్రెట్ ఫీల్ అవుతాను. మళ్ళీ నాకు ఆ సిట్యుయేషన్ వస్తదో రాదో తెలీదు. వచ్చినప్పుడే నేనైతే నా డ్రీమ్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అప్పుడు డెసిషన్ తీసుకొని ఒక్కదాన్నే ఇండియా నుంచి దుబాయ్ అయితే ట్రావెల్ చేశాను. ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ జనరేషన్‌లో చాలా మంది అమ్మాయిలు చక్కగా వేరే కంట్రీ వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, జాబ్స్ అన్నీ చేస్తున్నారు సోలోగా. ఇంకా నాకైతే నాన్నగారు ఇక్కడ ఉన్నారు గానీ, వేరే వాళ్ళైతే వాళ్ళొక్కరే వెళ్లి వాళ్ళంతట వాళ్ళే సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళందరిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 80% అమ్మాయిలైతే ఇలానే ఉన్నారు. కానీ ఎక్కడో ఒక 20% అమ్మాయిలు వాళ్ళ భయంతోనో, లేకపోతే ఇంట్లో సపోర్ట్ చేయకో, సొసైటీ ఏమంటదో అని అయితే ఒకరే ట్రావెల్ చేయాలి అంటే భయపడుతున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఒక మోటివేషనల్ వీడియోలా అయితే నా యూట్యూబ్‌లో ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ధైర్యంగా ఉండి ఒక్కరే ట్రావెల్ చేయాలి అనే సిట్యుయేషన్‌లో కంపల్సరీ ఒక స్టాండ్ తీసుకొని చెయ్యండి